श्रीराम जय गौ माता राम लक्ष्मण जानकी जय बोलो हनुमान की राम लक्ष्मण जान
पूजा अहम जगदम्ब माते की जय, महालक्ष्मी माता की जय। मातर्नमामि कमले कमलायनां हरिणीं सुवर्णरजतस्रजां चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो मातर्नमामि कमले कमलायताक्षी श्रीमङ्कुरां श्रीमन्दगणाक्षरभविभवत ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां शैवो लक्ष्मी सरस्वती वर्णां हरिणीं सुवर्णरजतस्रजां यस्यां हिरण्यं गामस्याम् अस्य पूर्वां प्रथमस्याम् अस्तिनाथस्यां हिरण्यप्राकारम् पाण्डुकिशोर धर्मपत्नी शीतल नामस्य शबरीश पुत्रस्य सह पुट्टिनरोजु यजमानस्य जन्मदिन शुभ संदर्भे श्री महालक्ष्मी अनुग्रहकटा भूसेवा समिति सह कुटुम्बस्य सपरिवारस्य क्षेमस्थैर्यधैर्य सभ्य सह कुटुम्बस्य ओम रमायै नमः, ओम कमलायै नमः, ओम विश्वजनन्यै नमः, ओम लोकमात्रे नमः। शिवात्मिकाय नमः, ओम विकालज्ञानाय नमः, ओम श्रीमानि भुवनेश्वर्यै नमो नमः।
శ్రీకాంతాయ కళ్యాణే శ్రీ వెంకట శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం. న్యమస్తస్వాధా వివోరదం ప్రజానాం భవసి మాతః ఆయుష్మంతం కరోతు మాం నిర్మితాపాం లక్ష్మీశాంతిర్యాపాం శ్రీమహేశ్వరీం చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీమహాలక్ష్మీర్వాస్మహేత్ అగ్నిర్వశజరభవా ఆదిచ్ఛాయుపదేజో భవా విష్ణువర్ శ్రీమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే శ్రీమహాలక్ష్మీ అనుగ్రహకటాక్షసిద్ధిరస్తు దీర్ఘాయుష్మాన్ భవ సకల విద్యాది ప్రాప్తిరస్తు దీర్ఘసుమంగళీ భవ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు బలం అస్తు శతమానం భవతి శతాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే బలం మనోరథ బలం పుత్రపౌత్ర పరిశుభ్రత కమిటీ ఆధ్వర్యంలో మాకు ఈ అవకాశం ఇచ్చిన బైతర శబరీష్కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మా సంస్థ నుంచి సన్మానం చిరు సన్మానం
పుట్టినరోజు శుభాకాంక్షలు ఇచ్చుకొని మరి ఇంత అద్భుతంగా చేస్తుందని అనుకోలేదు. చాలా చాలా ధన్యవాదాలు. జై వాసవి, జై శ్రీరామ్, జై గోమాత. రండి మీకు శ్రీరామ్, జై గోమాత. ఇవాళ మహాలక్ష్మి గుడిలో రమేష్ అన్న మన గోసేవ గ్రూప్ అందరూ చాలా బాగా ప్రతి గుడిలో చాలా బాగా పనిచేస్తారు, ఈ సేవ చేస్తారు నిస్వార్థంగా. ఆయనకు చాలా పేరుగా ధన్యవాదాలు, వాళ్ళ గ్రూప్ సభ్యులకు కూడా. ఇంకో మాట ఏంటంటే రమేష్ అన్న అండ్ గ్రూప్ ఎంత సేవ ఇస్తున్నారో అంత ఈజీ కాదు. అన్నీ మన పనులు పక్కన పెట్టి ఆయన సేవ ఇస్తున్నారు. అందరికీ ఇన్స్పిరేషన్ అని ఎంకరేజ్ కూడా చేస్తున్నారు. మా శీతల్ గారికి కూడా చాలా ఇలాంటి వాళ్ళకు సన్మానం చేయాలి. అప్పుడే అందరూ ఎంకరేజ్ అవుతారు. అందరూ మహిళలు ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ముందుకు రావాలి అని పేరుగా కోరుతున్నాను. అందరు మహిళా సభ్యులకి, ఈ గోమాత గ్రూప్ సభ్యులందరికీ పేరుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. జై గోమాత. ప్రారంభించి దాదాపు 6 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా సాగుతుంది. ఇందూరు గోసేవ సమితి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి ఆదివారం ఉదయం 8 గంటలకు గోశాలకు వెళ్ళడం, అందరం కుటుంబ సమేతంగా గోశాలకు వెళ్ళడం, గోమాతలకు గ్రాసం తినిపించడము, గోమాత పూజ చేయడం. ఇది చేస్తూ ప్రతిరోజు 3 బస్తాలు పెసరచున్ని వివిధ గోశాలకు పంపించడం జరుగుతుంది. మరియు ప్రతి 6 నెలలకు ఒకసారి దాదాపు 5,000 కట్టలు ఎండుగడ్డి గోశాలకు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా 5.5 సంవత్సరాలుగా బ్రహ్మాండంగా గోసేవ జరుగుతున్నది. ఈ సేవ అద్భుతంగా నడుస్తుందని మా కమిటీ ఇంకో కమిటీ పెట్టడం జరిగింది. అదేంటంటే ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీ. ఉద్దేశం మన గుడిని మనం శుభ్రంగా ఉంచడం. ప్రతి బుధవారం ఉదయం 6 గంటలకు ఎంపిక చేసిన దేవాలయంకి వెళ్ళడము, దేవాలయంలో గేటు దగ్గర నుండి గోపురం వరకు వివిధ కార్యక్రమాలు అన్నీ శుభ్రం చేయడము, చెట్లను క్రమబద్ధీకరించడము, గంటలు తోమడము, వారు పంతులు గారు అనుమతిస్తే ఉత్సవ విగ్రహాలు కడగడము, ఇట్లా వివిధ రకాలుగా దేవాలయ పరిశుభ్రత నడుస్తున్నది. మన హిందూ బంధువులందరికీ ఒకే విన్నపము, ప్రతి ఒక్కరూ ఈ ఇందూరు దేవాలయాల పరిశుభ్రత కమిటీలో పాల్గొనండి. ముఖ్యంగా మన దేవాలయ కమిటీ 53 దేవాలయాలు శుభ్రం చేసుకొని ఈరోజు 54వ దేవాలయము మన మహాలక్ష్మి అమ్మవారు పైతర శీతల్ మరియు పాండుకిషోర్ వాళ్ళ ముద్దుల కొడుకు శబరీష్ గారి పుట్టినరోజు సందర్భంగా వారు అద్భుతంగా అమ్మవారికి చీరే సారే సమర్పించారు, ఓడిబియ్యం పోశారు. వాళ్ళ కమిటీ సభ్యులు దాదాపు 50 మంది వచ్చారు. అయితే ముఖ్యంగా వాళ్ళు ఏమన్నారంటే మన సంస్థ సభ్యులందరూ ఆశీస్సులు కావాలని అన్నారు. వాళ్ళకు ఆలోచన రావడమే గొప్ప. ఇవాళ శబరీష్ కూడా హనుమంతుని టెంపుల్లో మొత్తం క్లీన్ చేశాడు. ముఖ్యంగా శబరీష్ని గోమాత ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి అబ్బాయి మున్ముందు మంచి చదువులు చదువుకొని మంచిగా ఉద్యోగం సంపాదించి వాళ్ళ అమ్మా నాన్న కూడా పేరు తేవాలని చెప్పి మేము మా సంస్థ సభ్యు తరఫున ఆశీస్సులు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై గోమాత. దేవాలయాల కమిటీ పరిశుభ్రం చాలా అద్భుతంగా నడుస్తుంది. దీనికి మాతృ సంస్థ ఇందూరు గోసేవ సమితి. ఇందూరు గోసేవ సమితిలో ప్రతి ఒక్కళ్ళు జాయిన్ కండి, శాశ్వత కమిటీలో చేరండి. శాశ్వత కమిటీ అంటే ఒక 6,000 వాళ్ళు ఇస్తే ఒక ట్రాక్టర్ గడ్డి ఇవ్వడం జరుగుతుంది. ఒక ట్రాక్టర్లో 85 కట్టలు వస్తాయి. ఇప్పటి వరకు అద్భుతంగా నడుస్తుంది. ప్రతి ఒక్కరూ శాశ్వత కమిటీలో జాయిన్ కానీ అని మా విన్నపం. జై శ్రీరామ్, జై గోమాత. మహాలక్ష్మి మందిరంలో మా
మనందరి యొక్క అదృష్టంగా భావించాల్సినటువంటి ఒక సందర్భం. అదేంటంటే పాండు శీతల్ గారు లక్ష్మీ సిల్క్స్ ఓనర్స్ వారి యొక్క కుమారుడి యొక్క జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఈ ఆలయంలో ఈరోజు ప్రత్యేకంగా ఎంతో సేవ చేసినటువంటి పాండు శీతల్ మరియు శబరీషులకు భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రథమంగా కోరుకుంటూ, ఆ తర్వాత రమేష్ వీరవల్లి గారి ఆధ్వర్యంలో గోమాత సేవ అనేటటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. గోమాత అంటే మనం పూజించేటటువంటి 3 కోట్ల దేవతలు ఒక దగ్గర ఎక్కడున్నారు అని అంటే గోమాతలోనే ఉన్నారు. ముఖము నుంచి మొదలుకొని తోక వరకు ఉన్నటువంటి ఆ శరీరంలో 3 కోటి దేవతలు నెలకొని ఉన్నటువంటి ఆ గోమాత యొక్క సేవ చేయడం అనేది మనము అదృష్టంగా హిందువుగా భావించాలి. గత కొన్ని సంవత్సరాలుగా హిందుత్వము పరిడవిల్లుతున్నటువంటి ఈ సందర్భంలో ఇలాంటి ఆలయాల యొక్క పరిరక్షణ, గోమాత సేవ చేస్తున్నటువంటి వారికి మరలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అయితే ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేసినటువంటి పాండు శీతల్ గారు, వారికి తనయుడైనటువంటి అందమైన 6 అడుగుల ఆజానుభావుడైనటువంటి శబరీష్ యొక్క జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టడము ఎక్కడో మహాలక్ష్మీనగర్లో నివసిస్తున్న మాకు ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సేవలో పాల్గొన్న ప్రతి ఒక్క భక్తుడు, ప్రతి ఒక్క భక్తురాలికి కూడా మహాలక్ష్మి దేవత యొక్క, లక్ష్మీనారాయణ దేవత యొక్క, ఉమామహేశ్వర స్వామి దేవత యొక్క, వాణి హిరణ్య గర్భాభ్యా వారి యొక్క అనుగ్రహం, అందరి యొక్క అనుగ్రహం సిద్ధించాలని, కలకాలం సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తూ ఆశిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ధన్యోస్మి.